Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం కొత్తవలస మండలం బియ్యంపేటకు సంబంధించి ఒక మహిళ మృతదేహం కలకలం రేపింది. అది కూడా దారుణ హత్య. ఒక్కసారిగా అక్కడ అవాక్కైన పరిస్థితి. గ్రామస్తులంతా కూడా రాత్ర వాళ్ళతో సరదాగా మాట్లాడిన దూదిరామ్ అనే మహిళ, సుమారు 54 సంవత్సరాలు గల మహిళ, రాత్రి అంతా అక్కడ మాట్లాడుకున్నాం. ఎందుకంటే వార్డు మెంబర్గా ఆ మహిళ ఉంటుంది కాబట్టి వార్డుకి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకున్నాం. రాత్రి చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరింట్లో వాళ్ళకి తొందరగా వెళ్ళిపోయాము. సో తెల్లవారి చూసేసరికి దూదిరాము రక్తపు మడుగుల్లో ఉంది. అది కూడా భయానిక పరిస్థితుల్లో. తన ఒంటినున్న బంగారం కూడా కనబడట్లేదు. ఇదంతా ఎవరు చేశారు, అసలు ఎందుకు చేశారు, ఎలా చేశారు? పోలీసులు సమాచారం అందుకున్న తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన తీరునంతా కూడా పరిశీలించారు. దాదాపు మహిళ ఒంటిపైన 4 నుండి 5 తులాల బంగారం ఉండాలి. అది కూడా బాగా కొట్టి లాగేసినట్టు అక్కడ పరిస్థితి కూడా కనిపిస్తుంది. రక్తపు మడుగులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో చూసుకున్నట్టయితే బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుంది. ఎవరైనా ఒంటరి మహిళలు లేదంటే ఎవరైనా బంగారం ధరించి గాని ఆ దొంగల కంట పడ్డారా, ఇంకా వాళ్ళని టార్గెట్ చేసి ఆ దొంగతనానికి వెళ్ళిపోతున్నారు దొంగలు. ఒకవేళ అనుకున్నది సాధిస్తే పర్వాలేదు, లేదంటే అనుకుని సాధించడంలో ఆ దొంగతనం చేసే సమయంలో క్రమంలో ఏదైనా వాళ్ళు ఎలర్ట్ అయ్యారా ఓనర్స్, వాళ్ళని చంపేస్తే గానీ వీళ్ళ పని పూర్తయినట్టయితే మాత్రం దొంగలు అనుకోవటం లేదు. ఆ క్రమంలోనే దొంగతనానికి వెళ్ళిన వారిని ఒకవేళ దూదిరాము అనే మహిళ చూసుంటుందేమో, అక్కడ ఆ బంగారం తీసుకునేటప్పుడు పెనుగులాట జరిగిందేమో. సో ఎక్కడ అరిస్తే వీళ్ళ దొంగతనం బయటపడుతుందేమో అనే భయంతో ఒకవేళ మహిళని హత్య చేసుంటారు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేదు ఇంకేమైనా అంటే దొంగలు బంగారాన్ని దోచుకు వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా వచ్చుంటారేమో, లేదు పాత కక్షలు ఎవరితోటైనా ఉన్నాయేమో, ఇంకేదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయేమో అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా చూసుకుంటే కొత్తవలస మండలంలో అనేక దొంగతనాలు కూడా జరిగాయి. మంగళం పాలనకు సంబంధించి ఒక ట్రస్ట్ కి సంబంధించిన ఇంట్లో కూడా భారీ దొంగతనం జరిగింది. తరచూ కూడా దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగారాన్ని టార్గెట్ చేస్తూ దొంగలు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ బంగారాన్ని దోచుకు వెళ్ళిపోతున్నారు. దూదిరాము ఎవరైతే ఉన్నారో ఆమెకి 2 పిల్లలు. వారి వివాహం అనంతరం ఆమె విజయనపేటకి సంబంధించి అక్కడే నివాసం ఉంటున్నారు. నలుగురితో కూడా సరదాగా కలివిడిగా ఉండే రాము ఎవరితో కూడా విద్వేషాలు లేవు, అదే విధంగా తగాదాలు లేవు. అలాంటిది ఎవరు ఈమెని హత్య చేసి ఉంటారని కూడా గ్రామస్తులు ఒక భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలోని దొంగతనాల గురించి భయపడుతుంటే ఇంకా హత్యలు కూడా అన్న అసలు ఇంట్లో ఎలా ఉండాలి, సేఫ్ లేకుండా పోయింది. ధరించింది బంగారమో లేదంటే నకిలీ కూడా తెలుసుకోకుండా దొంగతనానికి వచ్చిన దొంగలు చంపేస్తున్నారు బాబోయ్ అంటూ కూడా గ్రామస్తులు ఒక భయానిక వాతావరణంలో ఉన్నారు. సో వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేశారు. అదే విధంగా క్లూస్ టీం కూడా రప్పిస్తున్నారు. పోలీస్ జాగిరాలు కూడా రంగంలోకి దిగాయి. సో దుండగులు మరి కొన్ని రోజులు మరి కాసేపట్లో కూడా పట్టుకునే అవకాశం ఉన్నట్టు పోలీసులు కూడా వెల్లడించారు. ఏదైతేనే బంగారం ఒంటి మీద ఉండడం ఇప్పుడు ఒక భయం అనిపిస్తుంది. బంగారం పుణ్యమో తెలియదు కానీ ఇప్పుడు ఆమె పాలిట శాపం అయిందనే చెప్పుకోవచ్చు. బంగారం రేటు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతుంది. 1 గ్రామ్ అవ్వచ్చు, 10 తులాలు అవ్వచ్చు, 1 తులం అవ్వచ్చు, ఏదైనా సరే దొంగల టార్గెట్ ఒకటే, బంగారం ఉందా ఎలా ఒకలా దోచేసుకోవాలి, మన పని కానిచ్చేయాలి. బంగారం దోచే క్రమంలో ఏమైనా అక్కడ అలజడి సృష్టించారా, వాళ్ళని చంపేస్తే చాలు, ఇంకా మన పని అయిపోతే చాలు అనుకుంటున్నారు. కానీ పోలీసులు మాత్రం వారిని వదిలిపెట్టారు కదా, వారి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. సో తప్పకుండా దొంగల్ని పట్టుకుని శిక్షిస్తారని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. ఏదైతేనే ఒంటరి మహిళలు అలర్ట్ గా ఉండాలి అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, iDreams Media, విజయనగరం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.